శ్రీగురుభ్యో నమ. సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. పరమాచార్య స్వామివారు కాంచీపురం దగ్గరలోని తేనంబాక్కంలో మకాం చేస్తున్నారు. ఒకరోజు రాత్రి స్వామివారు దర్భాసనాన్ని చాపలాగా పరుచుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. స్వామివారితో పాటు ఇంకొంతమంది పరిచారకులు కూడా అక్కడే ఉన్నారు. కొద్దిసేపటి తర్వాత వారికి టపాసులు పేల్చిన శబ్దం వినబడింది. మహాస్వామివారు ఏమీ తెలియనట్టు, ఎందుకు ఇప్పుడు టపాసులు పేలుస్తున్నారు అని అడిగారు. రథంలో కామాక్షి అమ్మవారు ఊరేగింపుగా వస్తున్నారు, అందుకే టపాసులు పేలుస్తున్నారు పెరియవా అని అక్కడున్న పరిచారకులు స్వామివారితో చెప్పారు. వెంటనే స్వామివారు, అమ్మవారు రథంలో ఊరేగింపుగా వస్తున్నారా? అలాగైతే మనం వెళ్ళి దర్శనం చేసుకోకపోతే ఎలా అని లేచి బయలుదేరడానికి సిద్ధమవుతున్నారు. అక్కడున్న పరిచారకులు మహాస్వామివారితో, స్వామి, ఇప్పుడు సమయం 10 గంటలయ్యింది. స్వామివారికి అసలే ఆరోగ్యం కూడా సరిగ్గా లేదు. ఇక్కడ నుండి పెద్ద కంచి వెళ్ళడానికి చాలా సమయం పడుతుంది. ఈ సమయానికి అమ్మవారు కచ్చపేశ్వర దేవస్థానం దగ్గరకు వచ్చి ఉంటుంది. అక్కడే పెద్ద ఎత్తున టపాసులు కాల్చి వేడుక చేసుకుంటారు. అమ్మవారు లోపలికి వెళ్ళిపోయి ఉంటుంది అని స్వామివారు ఇబ్బంది పడతారేమో అని ఆలోచించి స్వామివారు వెళ్ళడాన్ని ఆపే ప్రయత్నం చేశారు. కానీ మహాస్వామివారు వాళ్ళు చెబుతున్నదేమీ పట్టించుకోలేదు. స్వామివారు అక్కడి నుండి బయలుదేరే ముందు తేనంబాక్కంలో శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గరికి వెళ్ళారు. ఒక చేతిని కళ్ళకు అడ్డంగా పెట్టుకొని ఏదో రహస్యంగా వినాయకుడితో చెప్పారు. చెప్పి అక్కడి నుండి స్వామివారు బయలుదేరారు. పరమాచార్య స్వామివారు మౌనంగా నడుస్తున్నారు. స్వామివారు నడుస్తూ ఉంటే స్వామివారి పక్కనే నడుస్తూ ఉన్నవారు ఈ విధంగా మాట్లాడారు. ఒకరు, ఇది మనకు మంచి నడక వ్యాయామంగా అవుతుంది అని మాట్లాడితే, ఇంకొకరు నవ్వుతూ, మనం మూసిన దేవాలయాన్ని దర్శించుకునే తిరిగి వస్తాము అని అన్నారు. పెద్ద కాంచీపురం చేరుకోగానే స్వామివారితో వచ్చిన వారికి ఆశ్చర్యం కలిగింది. కామాక్షి అమ్మవారి రథం కొన్ని గంటలుగా కచ్చపేశ్వర దేవాలయం దగ్గరే ఆగిపోయింది. రథం చుట్టూ ఉన్న భక్తులంతా మహాస్వామివారి రాకను చూడగానే పరిగెత్తుకుంటూ వచ్చి స్వామివారికి సాష్టాంగం చేసి స్వామివారితో ఇలా చెప్పారు. పెరియవా, ఎందుకో తెలియదు, ఇక్కడి దాకా ప్రశాంతంగా వచ్చిన ఏనుగు ఇక్కడి నుండి కదలడానికి మొండికేస్తోంది. అమ్మవారి రథాన్ని లాగబోతే పెద్దగా అరుస్తోంది. రథాన్ని వదిలేస్తే అది కూడా ఊరికే ఉంటోంది అని మహాస్వామివారితో చెప్పారు. అమ్మవారి దర్శనం చేసుకొని మహాస్వామివారు ఏనుగు దగ్గరికి వచ్చారు. దాని శరీరంపై ఒక చెయ్యి వేసి ఏనుగుతో, ఇక మనం వెళ్ళవచ్చు అని అన్నారు. అంతే, ఒక్కసారిగా తన పెద్ద చెవులని అల్లార్చుతూ ముందుకు కదిలింది ఆ ఏనుగు. దీన్ని చూసిన వారందరూ ఆశ్చర్యచకితులయ్యారు. మహాస్వామివారు శివస్థానంలో ఉన్న చిన్న వినాయకుడి దగ్గర రహస్యంగా ఏమి చెప్పారో ఇప్పుడు అర్థమైంది వారందరికీ. మహాత్ముల మహిమలను తలుచుకొని వారి ఆశీస్సులతో రోజు ఒక పండుగలాగా మన జీవితాన్ని గడుపుదాం. మన సన్నిహితులతో ఇలాంటి లీలలు మహిమలు పంచుకొని వారు పొందే ఆనందానుభూతికి మనము కారణమవుదాం. దయచేసి వీలైతే అందరికీ షేర్ చేయండి. అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదాన్వహం. సర్వం శ్రీ గురుదివ్యచరణారవిందార్పణమస్తు.